कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. 21వ శ్లోకం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. పద విభజన. యత్ తు ప్రత్యుపకార అర్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తత్ దానం రాజసం స్మృతం. తాత్పర్యం: ప్రత్యుపకారం కోసం గాని, ఏదైనా ఫలాన్ని కోరి గాని, లేక మన క్లేశంతో గాని ఇచ్చే దానాన్ని రాజస దానం అంటారు. పూర్తిగా ఇష్టం లేకుండా స్వార్థభావంతో ఇచ్చే ఏ దానమైనా సాత్విక దానం అనిపించుకోదు, అది రాజసికమే అవుతుంది. ఇది ఇస్తే అది వస్తుంది అనే స్వార్థభావమే ఈ దానాన్ని వ్యర్థంగా చేసేస్తుంది. పాలను దృష్టిలో పెట్టుకుని ఆవుకు మేత వేసినట్టుగా ఉంటుందన్నమాట ఇలాంటి దానాలు. పొలంలో విత్తనాలను చల్లడం, తర్వాత తన గాదలు నింపుకోవడానికి అన్నట్టు ఉంటుంది. వ్యవహారంలో కానీ, విందులో కానీ లభించే బహుమతులు, డబ్బు మీది దృష్టితోనే బంధుమిత్ర పరివారాలను వివాహము, పుట్టినరోజు మొదలైన శుభకార్యాలకు పిలిచినట్టుగా ఉంటుందన్నమాట ఇలాంటి దానాలన్నీ కూడా. దానమిచ్చే విషయంలో కుడి చేతితో ఇచ్చే దానము ఎడం చేతికి కూడా తెలియకూడదు అని అంటారు. అంటే అంత వినయంతో, అణుకువతో, ఉత్సాహం అంటే ఇవ్వాలనే బాగా కోరికతో దానం ఇవ్వాలి. రజోగుణం కలవారి స్వభావం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. రాజస గుణం కలవారికి తన వస్తువులు ఇతరులకు ఇవ్వడం ఇష్టం ఉండదు. అసలు మన క్లేశంతోనే ఇస్తారు, ఇవ్వాల్సి వచ్చింది కదా అని. అలా ఇచ్చేటప్పుడు అది తనకు పలు రెట్లు తిరిగి రావాలని ఆశిస్తారు కూడా. పైగా ఇది ఇచ్చే వారికి, పుచ్చుకునే వారికి కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. రజోగుణస్థులలో మరొక గుణం కూడా ఉంటుంది. ఒక ధర్మస్థాపనానికి లేక దేవాలయాలకు అతడు ఏదైనా కైంకర్యం చేసినట్లయితే దాని ద్వారా తనకు నిరంతరమైన కీర్తి రావాలని ప్రకటించుకుంటాడు. అంటే ఒక దేవాలయానికి ఒక గంట ఇస్తారనుకోండి, లేదా ఏదైనా ఒకటి కట్టిస్తారనుకోండి, అక్కడ వాళ్ళ పేరు రాసుకుంటారు కూడా. తమ పేరు చెక్కించుకొని అందరి కళ్ళ పడేలాగా చూసుకుంటారు. తన విగ్రహాన్ని అన్ని చోట్ల ఉంచాలి అని కోరుకుంటారు. దేవాలయాల్లో ఒక్కొక్కరు తన పేరును చెప్పి అర్చన చేయించుకుంటూ ఉంటారు. ఇటువంటి కోరికలన్నీ కూడా రజోగుణం వల్ల కలిగేటటువంటివే. ప్రత్యుపకారం అనేది కోరి చేసే దానం ఉత్తమమైనది కాదని, అంటే ఏదైనా కావాలని కోరుకుని చేసే దానం ఉత్తమమైనది కాదని తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళని ఉదాహరణగా తీసుకొచ్చి మనం, కర్ణుడికి దుర్యోధనుడు రాజ్యం ఇచ్చాడు, అంగరాజ్యం. ఎందుకు ఇచ్చాడంటే భీముడికి ధీటుగా తాను ఉన్నాడు యుద్ధం వస్తే, మరి అర్జునుడికి ధీటుగా ఉండాల్సిన వాడు ఎవరు అన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అంటే శత్రువు మిత్రుడు అవుతాడని అర్జునుడితోటి వ్యతిరేకంగా కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో తాను ప్రదర్శించాడు కాబట్టి వెంటనే తన వైపుకి లాగేసుకున్నాడు దుర్యోధనుడు కర్ణుణ్ణి. అది ఏదో అతనికి సాయం చేయాలి అని కాదు, అక్కడ అర్జునుడికి వ్యతిరేకంగా తనని దగ్గర ఉంచుకుంటే తనకి సాయంగా ఉంటుంది యుద్ధంలో అని. ఆ విధంగా కోరికతోటి
అతన్ని తన వైపు లాక్కోవడం కోసం అతనికి అంగరాజ్యాన్ని కట్టపెట్టాడు. అసలు నిజానికి అంగరాజ్యం కట్టపెట్టే యోగ్యత అర్హత దుర్యోధనకి లేదు. తనేం మహారాజు కాదు ఇంకా. అయినప్పటికీ కూడా చేశాడనమాట, ఎవరి మాట వినడు కాబట్టి. ప్రత్యుపకారం అభిలషించి చేసే దానం బజార్లోని వ్యాపార విధానమే అయిపోతుంది అంటున్నారు. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అంత శ్రేష్టమైనది కాదు, అది రాజస దాన పద్ధతి అవుతుంది. అంతేకాకుండా తనకేదో మున్ముందు పరలోకాదుల్లో ఫలం కలుగుతుందని ఆశించి చేసే దానము, అంటే ఫలాపేక్షతో చేసే దానం కూడా ఉత్తమమైనది కాదు. అంటే ఈ దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాను అని చేసేదన్నమాట. నిష్కామంగా భగవత్ప్రీత్యర్థంగా చేసే దానాన్ని మనం మహోన్నతమైన దానంగా చెప్పుకోవచ్చు, అసలైన దానంగా. పరిక్లిష్టం అని అంటున్నాడు భగవానుడు ఆ శ్లోకంలో. అంటే కొంతమంది దానం చేసేటప్పుడు అయ్యో ఈ వస్తువు పోతుంది అని మనసులో బాధ పెట్టుకుని మరీ ఇస్తూ ఉంటారనమాట. మరి కొందరు ఇతరుల బలవంతం చేత దానం చేస్తారు. దానం చెయ్యి, అలా ఉంచుకోకూడదు, తప్పు చేస్తే నీకే మంచిది అని అంటే అప్పుడు బలవంతం చేస్తారు. అలా క్లేశంతో దానం ఇవ్వడం అనేది ఉత్తమ పద్ధతి కాదు అంటున్నారు. అటువంటిది సత్ప్రయోజనాన్ని కలగచేయదు, ఎటువంటి సత్ప్రయోజనాన్ని కలగచేయదు. దానం చేయడం తన కర్తవ్యమని భావించి ఐచ్ఛికంగా తన ఇష్టంతో ఆనందంతో ఒకరికి ఇవ్వడం మంచిదన్నమాట. అది సాత్విక దానం అవుతుంది. మిగతావన్నీ కూడా రాజస తామస దానాలే అవుతాయి. కనుక విజ్ఞులు సాత్విక దానాన్నే అవలంబించాలి. వేదం చెప్పి డబ్బును ఆశించడము, జ్ఞానాన్ని పంచడం వల్ల భగవంతుడు తనకేవో ప్రాపంచిక సుఖాలను ఇస్తాడని ఆశించడము లాంటివి పూర్తిగా రాజసికాలే కానీ సాత్విక దానాలు కావు. కృష్ణార్పణం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. జై శ్రీకృష్ణ.